Hi students, good evening to all. Now welcome back our favorite video channel GVS BRK. Now this time we have to discuss EMZ 2023 solutions in the topic definite integrals. So ఇందులో మనకి చాలా ఈజీగా క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఈ టాపిక్ నుంచి కూడా మనం లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే అందులో ఉన్న వాటిని మనం ఇక్కడ సింప్లిఫై చేసుకుందాం. సో ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇంటిగ్రల్ ఓవర్ 0 to 50 పై స్క్వేర్ రూట్ 1 minus cos 2x dx ఇచ్చారు. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ట్రిగనోమెట్రిక్ ఫార్ములా అప్లై చేస్తే 1 minus cos 2x 1 minus cos 2x can be written as 2 into sin square x 2 into sin square x. So this is the formula for 1 minus cos 2x. Now here square root is there. Now here also we take square root. Square root kan మనం తీసుకుంటే root 2 into mod sin x అవుతుంది. root 2 into mod sin x అవుతుంది. ఇప్పుడు దీన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రల్ ఓవర్ 0 to 50 పై root 2 కాన్స్టెంట్ బయటకు తీసుకొచ్చేసండి. సో రిమైనింగ్ వాల్యూ mod sin x into dx. సో ఇక్కడ ఒక ఫార్ములా ఉంది. we know that integral of 0 to n pi mod sin x dx. This formula can be equals to 2n for n belongs to z plus positive integers. n positive integers కి సంబంధించిన వాల్యూ ఉన్నప్పుడు 0 to n pi mod sin x dx వాల్యూ 2n. సో ఇక్కడ కూడా మనం సేమ్ ఫార్ములా అప్లై చేసినప్పుడు n యొక్క వాల్యూ 50 ఇచ్చారు. అంటే దీని మీనింగ్ ఏంటి? రూట్ 2 into 50 2 into 50 root 2 into 2 into 50 2n కాబట్టి. సో దీని నుండి డైరెక్ట్ మనం ఏమని రాయొచ్చు? 100 root 2. సో this is the solution for the first question. Similarly the second question మనం అబ్జర్వ్ చేస్తే f of x వాల్యూ x cube plus 5 by square root 1 plus x ఇచ్చారు. ఇక్కడ కూడా మనం డైరెక్ట్ ఫార్ములాని -5 to 5 fx dx equal to 0 to 5 fx plus gx into dx అని ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఒక ఫార్ములా ఉంది. మనం డైరెక్ట్ గా ఫార్ములా అప్లై చేస్తే ఇంటిగ్రల్ ఆఫ్ -a to a f of x dx. దీన్ని మనం ఎలా రాస్తున్నాం అంటే 0 to a f of x plus f of -x dx. సో ఈ ఫార్ములాతో దీన్ని కంపేర్ చేసినప్పుడు మనకి ఇక్కడ f of -x ప్లేస్ లో ఇక్కడ gx ఇచ్చారు. అంటే క్లియర్ గా g of x వాల్యూ f of -x అవుతుంది. అంటే therefore g of x equals to f of -x. సో ఇక్కడ మనం ఏం ఇంటిగ్రేషన్ చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా x ప్లస్ -x చేస్తే సరిపోతుంది. సో -x cube plus 5 by -x whole cube means -x cube plus 5 by square root 12 minus x. So this is the solution for this question. This is the value of g of x. సో చాలా ఈజీ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం కూడా చూస్తే వెరీ బేసిక్ మోడల్ అన్నమాట. ఇక్కడ కూడా మన ఫార్ములా ఏంటి? ఇంటిగ్రల్ a పవర్ x log a పవర్ x dx. a పవర్ x dx యొక్క ఫార్ములా ఏంటన్నా? a పవర్ x బై log a ప్లస్ c. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేసుకున్నాం అనుకోండి. రూట్ 10 హోల్ స్క్వేర్. దీన్ని ఎలా రాద్దాం? 0 to 1 రూట్ 10 హోల్ స్క్వేర్ అంటే 10 అవుతుంది. సో 10 పవర్ x అవుతుంది. రూట్ 10 హోల్ స్క్వేర్ హోల్ పవర్ x అని రాద్దాం. a పవర్ n హోల్ పవర్ n. సో a పవర్ n హోల్ పవర్ n. సో దట్ ఈస్ a పవర్ n. సో 2x ని రూట్ 2 హోల్ స్క్వేర్ హోల్ పవర్ x. సో దట్ ఈస్ రూట్ 10 హోల్ స్క్వేర్ అంటే 10 పవర్ x dx. సో క్లియర్ గా దీని వాల్యూ మనకి 10 పవర్ x బై log 10 పవర్ x బై log 10 బిట్వీన్ ద లిమిట్స్ 0 to 1. సో మనం 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 10 బై log 10 by log 10 minus 10 power 0 1 by log 10. So this is the answer for this question. 10 by log 10 minus 1 by log 10. So very easiest question. So next question కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి f of x కి 2 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. So in between 0 to 1 we take x square and in between 1 to 2 we take root x. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసిన ఇంటిగ్రేషన్ 0 to f of x dx. సో ఇక్కడ మనం కావాల్సింది 0 to 2
integral of f of x dx. So in between limits 0 to 2. So it can be splitting. Then split చేద్దాం. ఎలానా 0 to 1 and 1 to 2. So 0 to 1 f of x dx plus 1 to 2 f of x dx. సో ఈ రెండిట్లో కూడా మనం డైరెక్ట్ గా f of x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే f of x వాల్యూ x స్క్వేర్. సో x స్క్వేర్ అంటే మనకి ఏమవుతుంది 0 to 1 x స్క్వేర్ dx plus 1 to 2 root x dx. సో దీన్ని సింప్లిఫై చేస్తే x cube by 3 between the limits 0 to 1 plus ఇక్కడ root x కి మన x పవర్ 1 by 2 plus 1 1 by 2 plus 1 అంటే మనకి 3 by 2 అవుతుంది 3 by 2 ని రివర్స్ లో 2 by 3 into x పవర్ 3 by 2 between the limits 1 to 2. సో ఇక్కడ x ప్లస్ లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 by 3. సో ఆ లోయర్ లిమిట్ 0 అయిపోతుంది కాబట్టి ఫస్ట్ టర్మ్ యొక్క వాల్యూ 1 by 3. అలాగే సెకండ్ టర్మ్ వాల్యూ మనం అబ్జర్వ్ చేస్తే ప్లస్ 2 by 3 into between 1 to 2. సో 2 పవర్ 3 by 2 2 పవర్ 3 by 2 in place of x we take 1 lower limit minus 1 power 3 by 2 అంటే 1. సో ఇక్కడ మనం క్లియర్ గా అబ్జర్వ్ చేసినప్పుడు 2 పవర్ 3 by 2 అంటే 2 పవర్ 3 by 2 2 పవర్ 1 అంటే 2 పవర్ 5 by 2 అవుతుంది 2 పవర్ 5 by 2 by 3 minus 1 by 3 minus 2 by 3 అంటే 1 minus 2 minus 1 by 2. So this is the 2 power 5 by 2 by 3 minus 1 by 3. This is the solution for this question. Very easiest question. Similarly, the next question మనం తీసుకున్నట్లయితే the positive value of x satisfying x to 1 1 minus t dt equal to 1 by 2 అని ఇచ్చారు. సో దీన్ని డైరెక్ట్ మనం ఇంటిగ్రేట్ చేసేద్దాం. ఇంటిగ్రల్ x to 1 1 minus t dt. సో క్లియర్ గా మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసినప్పుడు 1 బిట్వీన్ విత్ రెస్పెక్ట్ టు dt ఏమవుతుంది t అవుతుంది. t కేమో t స్క్వేర్ బై 2 అవుతుంది. బిట్వీన్ ద లిమిట్స్ x to 1. సో దీని యొక్క ఇంటిగ్రేషన్ వాల్యూ 1 by 2 అని ప్రాబ్లం లో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే t ప్లేస్ లో 1 వేసినప్పుడు 1 minus 1 by 2 అవుతుంది. 1 minus 1 by 2 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ x వేస్తున్నాను x minus x square by 2 ఈక్వల్ టు 1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. సో 1 minus 1 by 2 అంటే 1 by 2 1 by 2 1 by 2 క్యాన్సిల్ అవుతుంది. 1 by 2 1 by 2 క్యాన్సిల్ అయిపోతున్నాయి which implies సో x కామన్ తీస్తే x into x minus 1 by 2 ఈక్వల్ 0 అవుతుంది. సో ఈ రెండింటి నుంచి మనకి x equal 0 or x equal to 1 by 2. సో the positive value of x అన్నారు. సో 0 is neither positive nor negative. కాబట్టి ఓన్లీ పాజిటివ్ వాల్యూ ఆఫ్ x ఏమవుతుంది పాజిటివ్ వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు 1 by 2. సో ఇవి మనకి ఇచ్చిన 5 సమ్స్ బేసిక్ మోడల్స్ ఇచ్చారు డెడ్ ఈజీగా ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. 0 to pi by 4 ఇంటిగ్రల్ ఓవర్ 0 to pi by 4 cos square x by cos square x plus 4 sin square x dx అని ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ ప్రాబ్లంలో ఏం చేద్దామంటే cos square x ని కిందకి తీసుకొచ్చేద్దాం. డినామినేటర్ తీసుకొస్తే దీని వాల్యూ 0 to pi by 4 1 by కిందకి తీసుకొచ్చి సెపరేట్ చేస్తే cos square by cos square 1 అవుతుంది. 4 into sin square by cos square tan square x dx అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 1 plus 4 tan square x ఉంది. దీన్ని i అనుకుందాం జనరల్ గా ఇంటిగ్రేషన్ ని దీన్ని 1 అనుకుందాం ఈక్వేషన్ 1. ఈ 1 ని న్యూమరేటర్ లో 4 tan square x యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో 0 to pi by 4 1 plus 4 tan square x minus 4 tan square x whole by 1 plus 4 tan square x. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం సెపరేట్ చేస్తే 1 plus 4 tan square x by 1 plus 4 tan square x 1 అయిపోతుంది. సో 0 to pi by 4 1 dx సెపరేట్ గా రాసుకోవాలి. మైనస్ 4 కాన్స్టెంట్ గా బయటకు తీసుకొచ్చేసి 0 to pi by 4 tan square x by 1 plus 4 tan square x dx. సో ఇప్పుడు దీన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ ని x కాబట్టి బిట్వీన్ ద లిమిట్స్
0 to pi by 4 రాయండి మైనస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 0 to pi by 4 tan స్క్వేర్ x ని secant స్క్వేర్ x మైనస్ 1 అని రాసుకుని 1 by 1 plus 4 tan స్క్వేర్ x dx. సో ఇక్కడ మనకి దీని యొక్క వాల్యూ pi by 4 మైనస్ 0 అంటే pi by 4 అవుతుంది మైనస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to pi by 4 secant స్క్వేర్ x dx by 1 plus 4 tan స్క్వేర్ x. ఇక్కడ మళ్ళీ ఫ్రాక్షన్ సెపరేట్ చేస్తాం అలానే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది 4 ఇంటూ 0 to pi by 4 1 by 1 plus 4 tan స్క్వేర్ x dx. సో క్లియర్గా గమనిస్తే దీని వాల్యూ i అన్న సో i ఇక్కడ దీని వాల్యూ కూడా i అవుతుంది సో 4i ఈ 4i ని తీసుకొచ్చేసింది మైనస్ 4i అవుతుంది సో రైట్ సైడ్ వాల్యూ pi by 4 మైనస్ 4 ఇంటూ 0 to pi by 4 secant స్క్వేర్ x dx by 1 plus 4 tan స్క్వేర్ x. సో ఇక్కడ మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అప్లై చేద్దాం tan x ప్లేస్ లో tan x సమ్ t అనుకోండి పుట్ t ఈక్వల్ టు tan x అనుకొని డెరివేటివ్ చేస్తే dt వాల్యూ secant స్క్వేర్ x dx అవుతుంది secant స్క్వేర్ x dx. సో ఇక్కడ మనకు ఆల్రెడీ న్యూమరేటర్ secant స్క్వేర్ x dx ఉంది దాని ప్లేస్ లో dt రాయొచ్చు అలానే లిమిట్స్ కూడా చేంజ్ చేస్తే లిమిట్స్ ఏమవుతాయి x వాల్యూ 0 పెట్టామనుకో t వాల్యూ tan 0 0 అండ్ x వాల్యూ pi by 4 తీసుకుంటే tan pi by 4 1 సో t ఈక్వల్ టు 1. సో ఇప్పుడు మనకి లిమిట్స్ మైనస్ 3i ఈక్వల్ టు pi by 4 మైనస్ 4 ఇంటూ 0 to 1 దీని ప్లేస్ లో dt రాసుకోవచ్చు secant స్క్వేర్ x dx ని dt గా మనం ఫైండ్ అవుట్ చేసాం అలాగే కింద మనకి 1 ప్లస్ tan మీన్స్ t t అంటే t స్క్వేర్ సో 4t స్క్వేర్ అంటే 2t హోల్ స్క్వేర్ రాయొచ్చు సో డైరెక్ట్ ఫార్ములా ఇది 1 ప్లస్ x స్క్వేర్ సో ఏమవుతుంది pi by 4 మైనస్ 4 ఇంటూ ఇక్కడ మనకి 2t యొక్క డెరివేటివ్ 2 అన్నమాట సో 1 by a అంటే 1 ఇంటూ t యొక్క డెరివేటివ్ 2t డెరివేటివ్ 2 కాబట్టి 2 కూడా కిందకి తీసుకురావాలి tan ఇన్వర్స్ 2t between the limits 0 to 1. సో ఇక్కడ మనం మైనస్ 3i ఈక్వల్ టు pi by 4 మైనస్ ఇక్కడ మనకి 2 tan ఇన్వర్స్ ఇక్కడ tan ఇన్వర్స్ 2 into 1 tan ఇన్వర్స్ 2 మైనస్ tan ఇన్వర్స్ 0 tan ఇన్వర్స్ 0 0 అయిపోతుంది tan ఇన్వర్స్ 2 మిగులుతుంది సో 2 tan ఇన్వర్స్ 2 అవుతుంది. సో క్లియర్ గా మనకి ఈ మైనస్ 3 ని కిందకి తీసుకొస్తే i వాల్యూ pi by మైనస్ pi by 12 మైనస్ pi by 12 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 by 3 tan ఇన్వర్స్ 2 by 3 tan inverse 2. So this is the solution for this question. So మనం ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఇక్కడ 1 by 1 plus 4 tan square x dx ఇచ్చారు. సో 1 plus 4 tan square x minus 4 tan square x ప్లస్ మైనస్ యాడ్ చేసి సపరేట్ చేసాం. సో ఇది సెపరేట్ చేసినప్పుడు దీని వాల్యూ 1 అవుతుంది. ఇక్కడ మనకి 4 కాన్స్టెంట్ tan square x by 1 plus 4 tan square x. సో tan square x ని secant square x minus 1 అని రాసాం. మళ్ళీ సెపరేట్ చేస్తే ఈ వాల్యూ మనకి ఆల్రెడీ i ఈక్వల్ అవుతుంది ఈ ఫ్రమ్ ఈక్వేషన్ 1. దాన్ని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే i minus 4i అయ్యింది. సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా t వాల్యూ tan x అనుకుంటే dt వాల్యూ secant square x dx న్యూమరేటర్ వాల్యూ మనకు డైరెక్ట్ వచ్చేసింది. అలాగే లిమిట్స్ కూడా చేంజ్ చేసినప్పుడు x వాల్యూ 0 అయినప్పుడు tan 0 0 అవుతుంది. x వాల్యూ pi by 4 అయితే tan pi by 4 1 అవుతుంది. సో t యొక్క వాల్యూ 0 to 1 కి చేంజ్ అయ్యి రిమైనింగ్ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే మనకి i యొక్క వాల్యూ -3 tan యాక్చువల్ ఉంది. రైట్ సైడ్ తీసుకెళ్ళి డివైడ్ చేస్తే మైనస్ 5 by 4 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 by 3 tan inverse 2. సో వెరీ ఈజియెస్ట్ మోడల్ బట్ లెంతీ ప్రాబ్లం. సో ఇలానే మనం నెక్స్ట్ ప్రాబ్లం కూడా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనం sin c ప్లస్ sin ఈ న్యూమరేటర్ లో 0 to pi by 2 sin pi by 4 plus x ప్లస్ sin 3 pi by 4 plus x by cos x plus sin x dx ఉందన్నమాట. సో ఇక్కడ sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేస్తున్నాం. సో దీని సమ్ i అనుకుందాం ఈక్వల్ టు sin c ప్లస్ sin d 2 sin c ప్లస్ d by 2 ముందు రాసుకోండి 0 to pi by 2 sin c ప్లస్ d by 2
pi by 4 plus x 3 pi by 4 plus x pi by 4 3 pi by 4 యాడ్ చేస్తే 4 pi by 4 అంటే pi అవుతుంది ప్లస్ ఇక్కడ c plus d కాబట్టి x plus x 2x అవుతుంది సో pi plus 2x by 2 అన్నమాట అలానే cos of pi by 4 minus 3 pi by 4 minus 2 pi by 4 అవుతుంది minus 2 pi by 4 అంటే minus pi by 4 minus 3 pi by 4 minus 2 pi by 4 అంటే minus pi by 2 x క్యాన్సిల్ అవుతుంది minus pi by 2 whole by 2 whole by cos x plus sin x dx సో ఇక్కడ మనకి అబ్జర్వ్ చేసినప్పుడు cos of minus theta cos theta అంటే cos of pi by 4 cos of pi by 4 అంటే root 1 by root సో 1 by root 2 into 0 to pi by 2 ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసినప్పుడు sin pi by 2 sin pi by 2 plus x by cos x plus sin x dx సో క్లియర్ గమనించండి దీని వాల్యూ రూట్ అవుతుంది 0 to pi by 2 sin pi by 2 x cos x by cos x plus sin x సో ఇప్పుడు మనం 0 to pi by 2 cos x by cos x plus sin x డైరెక్ట్ దీని వాల్యూ మన దగ్గర ఉంది ఏమని రాయొచ్చు మనం √2 ఇంటూ దీని వాల్యూ డైరెక్ట్ గా 0 to pi by 2 లేదంటే దీన్ని సెపరేట్ చేసినా సరిపోతుంది డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసినా సరిపోతుంది సో డైరెక్ట్ చేద్దాం 0 to దీని సమ్ i అనుకుంది i1 అనుకుంటుంది సో దీని వాల్యూ i1 అనుకుంది సో i1 ఈక్వల్ టు 0 to pi by 2 cos x by cos x plus sin x dx సో కింగ్స్ రూల్ అప్లై చేస్తే మన ఫార్ములా ఉంది 0 to pi by 2 0 to pi by 2 cos pi by 2 minus x by cos pi by 2 minus x plus sin pi by 2 minus x dx సో క్లియర్ గమనిస్తే i1 వాల్యూ 0 to pi by 2 0 to pi by 2 sin x అవుతుంది పైన కిందన మళ్ళీ sin x plus cos x వస్తుంది సో ఇది i1 ఇది i1 ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు సో ఇది 1 అనుకోండి ఇది 2 అనుకోండి సో 1 plus 2 చేస్తే 2i1 ఈక్వల్ టు 0 to pi by 2 ఇక్కడ cos ఉంది ఇక్కడ sin ఉంది యాడ్ చేసినప్పుడు cos x plus sin x by cos x plus sin x dx సో ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి దీని వాల్యూ మనకి ఇంటిగ్రల్ 0 to pi by 2 1 dx అంటే pi by 2 x అవుతుంది కదా pi by 2 minus 0 సో ఇక్కడ మనకి i1 వాల్యూ pi by 4 i1 వాల్యూ pi by 4 సో ఇక్కడ మనకి √2 ఉంది therefore I value √2 into i1 so √2 into pi by 4 so √2 out cancel అయిపోతే pi by 2 √2 so this is the solution for this question సో ఇక్కడ మనం sin c plus sin d ఫార్ములా అప్లై చేయాలి అప్లై చేసినప్పుడు 2 sin c by c plus d by 2 cos c minus d by 2 ఆ ఫార్ములా ద్వారా మనకి దీని వాల్యూ 1 by √2 అవుతుంది ఇక్కడ రిమైనింగ్ sin pi by 2 plus x వస్తుంది sin pi by 2 plus x అనేది సెకండ్ క్వాడ్రంట్ లో sin పాజిటివ్ కాబట్టి cos x అవుతుంది దీని సమ్ i1 అనుకొని సింప్లిఫై చేసుకుంటాం లేదా డైరెక్ట్ ఫార్ములా వేసినా సరిపోతుంది pi by 4 అవుతుంది డైరెక్ట్ దీని వాల్యూ pi by 4 వేసినా 2 √2 క్యాన్సిల్ అయ్యి pi by 2 √2 ఇక్కడే వచ్చేస్తుంది డైరెక్ట్ ఫార్ములా తీసుకుంటే pi by 4 into √2 సో డైరెక్ట్ మనకి pi by 2 √2 అయిపోతుంది ఇన్ కేస్ ఫార్ములా తెలియనప్పుడు ఈ ఫార్మేషన్ లో ఐబీ మోడల్ చేసుకోవాలి సో దీస్ ఆర్ ద లెంతీ ప్రాబ్లమ్స్ బట్ వెరీ ఈజీ సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇఫ్ f of x వాల్యూ 0 to x a plus 1 into t plus 1 whole square minus a minus 1 into t square plus t plus 1 dt then a possible positive value of a యొక్క పాజిటివ్ వాల్యూని కనుక్కోమంటున్నాడు దీనికోసం డెరివేటివ్ ఆఫ్ ద ఫంక్షన్ f of x ఈక్వల్ టు 0 సో దిస్ ఈజ్ వన్ ఈక్వేషన్ దిస్ ఈక్వేషన్ హ్యాస్ ఈక్వల్ రూట్స్ అంటే మనకి మ్యాక్సిమం ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావాలి
క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తే ఈక్వల్ రూట్స్ డిస్క్రిమినెంట్ డెల్టా ఈక్వల్ 0 తీసుకుంటాం. తీసుకొని సింప్లిఫై చేస్తే ఏ యొక్క వాల్యూ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డెరివేటివ్ చేయాలి. డెరివేటివ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఒక ఫార్ములా అప్లై చేస్తాం. డెరివేటివ్ ఆఫ్ ఇంటిగ్రేబుల్ ఫంక్షన్. ఇక్కడ మనకి లైబ్నిట్జ్ ఫార్ములా అప్లై చేస్తుంది. లైబ్నిట్జ్ ఫార్ములా. సో లైబ్నిట్జ్ ఫార్ములా ఏం చెప్తుందంటే డెరివేటివ్ ఆఫ్ ఇంటిగ్రేబుల్ ఫంక్షన్ d/dx ఆఫ్ సమ్ ఇంటిగ్రల్ ఓవర్ లోయర్ లిమిట్ phi of x గా తీసుకోండి, అప్పర్ లిమిట్ psi of x గా తీసుకోండి. phi of x to psi of x f of x dx. It can be written, first of all we take psi of x. Psi of x తీసుకోవాలి ఫస్ట్ దీంట్లో. సో f of psi of x, so one of the composite function into derivative of upper limit psi dash x. So this is the first term minus second f of phi of x into phi dash x. So this is the formula for this one integrable function. So directly మనం దీన్ని అప్లై చేస్తే ఇక్కడ derivative of f of x, derivative of integrable function phi of x to psi of x f of x dx. సో అలానే ఉంది. సో ఇక్కడ మనకి దీని డెరివేటివ్ f dash x అవుతుంది. సో f dash x ఈక్వల్ టు దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఇక్కడ మనకు అబ్జర్వ్ చేయండి a+1 అనేది కాన్స్టెంట్, a+1 ఇంటూ t+1 హోల్ స్క్వేర్. t ప్లేస్ లో x సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ dt ఉంది కదా, విత్ రెస్పెక్ట్ టు t తో మనం డెరివేటివ్ చేస్తున్నాం, x తో చేస్తున్నాం, ఈ x ఇందులో వేసేస్తున్నాం. సో x+1 హోల్ స్క్వేర్ మైనస్ a-1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1. సో ఇదంతా కూడా మనకి f ఆఫ్ psi of x అవుతుంది. f ఆఫ్ psi of x అప్పర్ లిమిట్ వేసాం. అలాగే అప్పర్ లిమిట్ యొక్క డెరివేటివ్ x యొక్క డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ టు సేమ్ వేరియబుల్ ఏమవుతుంది 1 మైనస్ psi of x. phi of x అంటే మనకి ఇక్కడ 0 వేస్తే ఏమవుతుంది, ఓవరాల్ గా మనకి డెరివేటివ్ ఆఫ్ 0 is 0, బట్ ఇన్ ద సింప్లిఫికేషన్ ఫార్ములా ప్రకారం మనం తీసుకుంటే ఏమవుతుంది నాన్న, f ఆఫ్ phi of x a+1 t+1 హోల్ స్క్వేర్ అంటే 0+1 అంటే 1 స్క్వేర్ మైనస్ a-1 ఇంటూ ఇది 0 స్క్వేర్ అంటే 0 + 0 + 1 ఇంటూ, సో ఇక్కడ 0 ఉంది ఆల్రెడీ, 0కి డెరివేటివ్ మళ్ళీ 0 అనేది. సో టోటల్గా మనకి సెకండ్ లిమిట్ 0 అయిపోతుంది. సో మన ఫార్ములా ప్రకారం తీసుకున్నాం, డైరెక్ట్గా దాని వాల్యూ 0 వేసేయచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనకి దీని డెరివేటివ్ మస్ట్ బి 0 అన్నాం. f dash x ఈక్వల్ 0 హ్యాజ్ ఈక్వల్ రూట్స్ అనుకుంది. సిన్స్ f dash x ఈక్వల్ టు 0 కాబట్టి దీన్ని సింప్లిఫై చేస్తే a+1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 మైనస్ a-1 ఇంటూ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. 1తో ఇంటూ చేస్తే సేమ్ వస్తుంది, ఇది ఆల్రెడీ 0 అయిపోయింది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసినప్పుడు x స్క్వేర్ కోఎఫిషియంట్ నాకు తెలిసింది. x స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ a+1 ఉంది, ఇక్కడేమో మైనస్ ఆఫ్ a-1 అంటే -a+1 ఇంటూ x స్క్వేర్. అలాగే x కామన్ తీస్తే ఇక్కడ 2a + 2 అవుతుంది, 2a + 2. ఇక్కడ మనకి x కామన్ తీసినప్పుడు -a+1 తర్వాత మనకి 1 అంటే కాన్స్టెంట్ టర్మ్స్. ఇక్కడ మనకి కాన్స్టెంట్ టర్మ్ a+1 ఇంటూ 1 a+1 అవుతుంది. ఇక్కడ మనకి కాన్స్టెంట్ -a+1 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయాలి. a క్యాన్సిల్, 1 + 1 2 అంటే 2x స్క్వేర్ అయింది. అలాగే ఇక్కడ 2a లో a క్యాన్సిల్ అయితే a ఉంటుంది, 2 - 1 అంటే 3 అవుతుంది. సో 2a - a + 2 + 1 3. సో a + 3 ఇంటూ ఇక్కడ x కామన్ తీస్తుంది, x ఇంటూ x. అలానే కాన్స్టెంట్ టర్మ్ a క్యాన్సిల్ +2 ఈక్వల్ టు 0. సో ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈక్వల్ రూట్స్ కలిగి ఉందని చెప్తున్నాను. సిన్స్ f dash x ఈక్వల్ టు 0 హ్యాస్ ఈక్వల్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అంటే డిస్క్రిమినెంట్ డెల్టా ఈక్వల్ టు b² - 4ac ఈక్వల్ టు 0. సో b అంటే x కోఎఫిషియంట్, సో a + 3
whole square minus 4 into a అంటే 2 c అంటే 2 4 into 2 into 2 that equal 0. సో దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి ఏమవుతుంది a plus 3 whole square minus 16 అంటే 4 స్క్వేర్ ఈక్వల్ 0. సో దీని నుండి a plus 3 plus 4 ఒకటి a plus 3 minus 4 ఒకటి a plus b into a minus b ఫార్ములా అప్లై చేస్తుంది. సో క్లియర్గా a plus 7 into a minus 1 ఈక్వల్ టు 0. సో మనకి ఏమడిగారు ఏ పాజిటివ్ వాల్యూ ఆఫ్ a అన్నారు. సో ఇక్కడ క్లియర్గా ఏ వాల్యూ -7 ఆర్ ఏ వాల్యూ +1 అవుతుంది. పాజిటివ్ వాల్యూ అడిగారు కాబట్టి పాజిటివ్ వాల్యూ ఆఫ్ a ఈక్వల్ టు 1. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ వన్. సో ఇక్కడ మనం డైరెక్ట్గా లైబ్రరీ ఫార్ములా అప్లై చేస్తాం. ఈ టైప్ మోడల్స్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. జాగ్రత్తగా ఫార్ములా గుర్తుపెట్టుకొని సింప్లిఫికేషన్ చేస్తే ఈ టైప్ సమ్స్ కూడా ఈజీగా చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 8 సమ్స్. రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్ యూ.